తెలుగుదేశం జనసేన నాయకుల మధ్య అగాధం రోజు రోజుకు పెరుగుతోంది. ఇక కోనసీమ జిల్లా అమలాపురంలో ఈ విభేదాలు నానాటికి పెరుగుతున్నాయి. తాజాగా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమితులైన అల్లాడి సోంబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం రెండు పార్టీల మధ్య వివాదాలను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు అల్లాడి సోంబాబు చైర్మన్ గా ప్రమాణ స్వీకారాన్ని చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు, టీడీపీ సీనియర్ నాయకులను ఆహ్వానించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబును కూడా ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలను పంచారు. పార్టీ వారిని ఈ పదవిలో నియమించినందుకు 18వ తారీఖున చాలా భారీ స్థాయిలో ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఏర్పాటు చేయటం. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే పట్టణాభివృద్ధికి ముఖ్యమైనటువంటి విభాగం. ఈ సందర్భంగా అమలాపురం పట్టణం సంబంధించి సుదీర్ఘమైనటువంటి అయితే ఈ ఆహ్వాన పత్రికలో అమలాపురం పట్టణానికి చెందిన జనసేన నాయకులు ఒక్కరు కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అమలాపురం మున్సిపల్ కౌన్సిల్లో ప్రతిపక్ష హోదాలో జనసేన పార్టీ ఉంది. ఆ ప్రతిపక్ష నేత ఏడిద శ్రీనివాస్ ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం పట్ల టీడీపీ నాయకత్వంపై జన సైనికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమలాపురం పట్టణంలో టీడీపీ విజయం వెనుక జనసేన ఉందని, ఆ విషయం టీడీపీ పట్టించుకోవడం లేదని జనసేన నాయకులు వాపుతున్నారు. ఇటీవల జరిగిన రెండు పార్టీల సమన్వయ సమావేశంలో కూడా ఒకరిపై ఒకరు నిప్పులు చెరికారు. తాజాగా అల్లాడి సోంబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా రెండు పార్టీల మధ్య ఉన్న విభేదాలను రోడ్డుకీడుస్తోంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చక్రధర్ ఫోన్ ఇన్ లో ఉన్నారు. చక్రధర్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అమ్మా. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా రేపు సోంబాబు ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి అమలాపురం పట్టణానికి సంబంధించిన కానీ నియోజకవర్గానికి సంబంధించిన కానీ ఈ జనసేన నాయకులను ఎవరిని ఆహ్వానించలేదు. ఇన్విటేషన్లో కూడా ఇన్విటేషన్లు ప్రచురించారు, ఇన్విటేషన్లు పంచారు, కానీ అందులో జనసేనకు సంబంధించిన నాయకులు ఎవరి పేర్లు లేవు. వాళ్ళెవరిని పర్సనల్ గా ఆహ్వానించారు తప్ప ఈ ప్రోటోకాల్ ప్రకారం మాత్రం ఎక్కడ ఆహ్వానించలేదు. దాంతో వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు, కిందికి తెలుస్తోంది. ఈ ఇద్దరికి మధ్య అంటే అటు తెలుగుదేశం ఇటు జనసేన మధ్య ఎన్నికల వరకు బాగానే ఉంది, కానీ స్నేహం ఎన్నికల అనంతరం అంటే ఈ సీట్ నుంచి జనసేన పోటీ చేయాలని అనుకుంది, కానీ కూటమిలో భాగంగా ఆ సీట్ ని అమలాపురం సీట్ ని తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. ఎప్పుడైతే తెలుగుదేశం ఇచ్చారో అప్పటి నుంచి ఇద్దరికి మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. ఈ మధ్య అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విభేదాలు మరీ ఎక్కువగా పెరిగాయి. వీళ్ళని పట్టించుకోవటం లేదు, జనసేనని పట్టించుకోవట్లేదు అని ఆ నాయకులు చాలాసార్లు వాళ్ళ తెలుగుదేశం నాయకుల ముందు కానీ వాళ్ళ అధిష్టానం ముందు కానీ చెప్పారు. ఎప్పటికప్పుడు లేదు అలాంటిగా లేదని చెప్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు చేసే చర్యల్ని ఆపడం లేదు. ఈ సోంబాబు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా రేపు ప్రమాణ స్వీకారం చేసే సోంబాబు కార్యక్రమానికి కూడా ఎవరిని ఆహ్వానించలేదు. ఇంకోటి ఏంటంటే అమలాపురం మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ మన కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్షం జనసేన, దానికి సంబంధించిన ప్రతిపక్ష నాయకుడు ఏడిద సీనా అని ఉంటాడు, ఆయన్ని కూడా పిలవలేదు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినవి ఆ జనసేనకు సంబంధించిన వాళ్ళని ఎవరిని ఆహ్వానించకపోవడంతో వాళ్ళు ఎవరు మేము వెళ్లే అవకాశం లేదు అని మనకి చెప్తున్నారు. సో ఈ విభేదాలు ఇక్కడ ప్రతిసారి అలా పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి ప్రోగ్రామ్ కి కూడా ఇద్దరికి మధ్య అగాధం పెరుగుతూనే ఉంది. ఇది మరి అటు జనసేన అగ్రనాయకులు వచ్చి సెటిల్ చేస్తారా లేదా ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు సెటిల్ చేస్తారా అనేది చూడాలమ్మా. థ్యాంక్ యూ చక్రధర్ గారు.